తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు పాత బస్తీ ముస్తాబైంది. పాత బస్తీలోని ఆలయాలను విద్యుత్ దీపాలు, తీరోక్ రంగులతో అందంగా అలంకరించారు. పాత బస్తీలోని లాల్ దర్వాజా, సింహవాకిని, శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ చేశారు. ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసీ నుంచి ప్రొవైడ్ చేసిన ఏవైతే సివిక్ కమ్యూనిటీస్ అవి ఉన్నాయో మనము టెంపుల్ ఉమ్మడి కమిటీ టెంపుల్ చైర్మన్ గారు ఇతర సభ్యులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఏదైతే ప్రొసెషన్ రూట్ ఉందో ఆ ప్రొసెషన్ రూట్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ బలిగంప రోడ్ కానీ, తర్వాత ప్రొసెషన్ రూట్ కానీ, ఇతర రూట్లు అన్ని కూడా చూడడం జరిగింది. అక్కడ ఏవైతే కావాల్సిన వర్క్స్ ఉన్నాయో నాకు చైర్మన్ ద్వారా ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్స్ అన్ని కూడా దాదాపు జిహెచ్ఎంసీ నుంచి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమిషనర్ గారు 11,70,00,000 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లే కాకుండా ఈ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో మనం టెంపరీ లైటింగ్ పెట్టడం, తర్వాత ఈ పవర్ క్యాన్స్, ఇల్యూమినేషను, ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనము ఎల్ఈడి లైట్స్తో పెట్టడం జరిగింది. అలాగే టెంపుల్స్ కూడా లైట్స్ కావచ్చు, షామియానాస్ కావచ్చు, పెయింటింగ్, తర్వాత సీరియల్ లైటింగ్, పవర్ క్యాన్స్, ఇవన్నీ కూడా ఆర్చెస్ దాన్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈసారి ప్రతి టెంపుల్లో సేక్రెడ్ వేస్ట్, బోనం రైస్, తర్వాత నీమ్ లీవ్స్ అవన్నీ తీయడానికి కూడా మనం బ్లాక్ కవర్స్ కూడా సప్లై చేస్తున్నాం. సింహవాహిని మహంకాళి దేవస్థానం లాల్ దర్వాజా విజిట్ చేయడము, అమ్మవారిని దర్శించడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి బోనాలు పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నేను, మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, మన ఈఓ శ్రీనివాసు, అట్లానే మన డీసీపీ కిరణ్ ఖరే, ఇక్కడ ఉన్న భక్తులు మన అరవింద్ గౌడ్, వెంకటేశ్వరు, అట్లానే మాణిక్ ప్రభు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇది ఒక ఆనవాయితీగా ఇది ప్రతి సంవత్సరం జరిగే పూజకు ఈరోజు ఇక్కడ నేను ఆ పూజలు పాల్గొనడం చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలకి, భక్తులకి, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, లాల్ దర్వాజా మళ్ళీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ 2 బోనాలు ఇప్పుడు మిగిలినాం. ఇక్కడ ఈ లాల్ దర్వాజా బోనాలు కూడా మనము మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన కమిషనర్ గారు, అట్లనే వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేటెడ్ గా మనము తగిన కావాల్సిన చర్యలంతా తీసుకోవడం జరిగింది ప్రశాంత వాతావరణంలో చేయడానికి. అట్లనే వచ్చే రోజు ఈ ఒక 10 రోజు కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ బోనాల పండుగని సంతోష వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మా వైపు నుంచి కూడా ఈ చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్ కాకుండా అట్లానే ఆడవాళ్ళకు, మహిళలకు, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా సీ టీమ్స్ కూడా మనము డిప్లాయ్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు 2,000 పైన సిబ్బందితోని బందోబస్తు చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ నుంచి ప్రొవైడ్ చేసిన ఏవైతే సివిక్ కమ్యూనిటీస్